క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రోపడి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆత్మను ఆర్పకుడి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఆత్మను ఆర్పకుడి అని పౌలు గారు అంటారు. ఈరోజు నీ ఆత్మ ఏ స్థితిలో ఉంది? నీ ఆత్మీయ జీవితం ఏ పరిస్థితిలో ఉంది? నీ ఆత్మ ఆరిపోయిన పరిస్థితిలో ఉందా? ఆత్మను ఎప్పుడూ కూడా ఆరిపోకూడదు. ఆత్మ నిత్యము కూడా మండుతూ ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, నా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటాడు ఆయన. ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ దినదినము నూతన పరచబడుచుండాలి. దినాలు గడుస్తున్న కొలది, సంవత్సరాలు గడుస్తున్న కొలది నీ ఆత్మీయ జీవితంలో దినదినము పెరుగుతూ ఉండాలి. దినదినము నూతన పరచబడుతున్నాడు అన్నారు. చూసారా, ఈరోజు నీ ఆత్మీయ జీవితం దినదినము నూతన పరచబడుతుందా? దినదినము కూడా పతనమైపోతూ ఉందా? ఒక్కసారి మన జీవితాల్లో మరి పరిశీలించుకోవాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఏ దీపమైతే దేవుడు మన హృదయంలో పెట్టారో, మన శరీరంలో ఉంచారో, ఆత్మ ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసు మాట్లాడుతూ, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు. ప్రభువైన యేసు ఆత్మయే జీవింపజేస్తుంది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఈరోజు నిష్ప్రయోజనమైన శరీరం కోసం, శరీర కోరికల కోసం, శరీర ఇచ్చలు తీర్చుకోవడానికి నిజంగా మన జీవితంలో మన ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటే ఆత్మ దినదినము దిగజారిపోతుందండి. ఆత్మీయ స్థితి దినదినము పతనమైపోతుంది. ఆత్మ ఎప్పుడు కూడా నిత్యము మండుతూ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అంటాడు పౌలు గారు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. కాబట్టి ఆత్మ విషయంలో ఎటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నాం? ఆత్మ ఎంత బలంగా ఉంటే, నీ ఆత్మీయ స్థితి ఎంత బలంగా ఉంటే అంతగా రోమపత్రికలో 8వ అధ్యాయం 13వ వచనంలో ఆత్మ చేత శారీరక క్రియలను చంపాలి అంటాడు పౌలు గారు. నీ ఆత్మీయ స్థితి బలంగా ఉంటే నీ ఆత్మ చేత శరీర క్రియలు, శరీర కోరికలు, శరీర ఇచ్చలను మనం చంపగలం. కాబట్టి ఆత్మ ఎప్పుడూ కూడా ఆరిపోకూడదు. పాత నిబంధన కాలంలో బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచు ఉండాలంటాడు. నిత్యము మండుచు ఉండాలి. ఈరోజు క్రీస్తునందు కడగబడిన వారిగా నీ ఆత్మ నిత్యము మండుతూ ఉండాలి. నిత్యము కూడా దేవుని వాక్యమందును, ప్రార్థనయందును, సహవాసమందును ఎడతెగక మన జీవితాలు కొనసాగిస్తే ఎప్పుడూ మన ఆత్మ ఆరిపోదండి.